అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు, దేశ హితం వైపు అడుగు, దుబారాకి కళ్ళెం, భారత వనికి సంకల్పం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం 10 సూచనలు చేశారు. అందులో భాగంగా ఏడాది పాటు బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి, మరి వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు ఆన్లైన్ మీటింగ్స్ని నిర్వహించాలి, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి, విదేశీ పర్యటనలను తగ్గించాలి, మరియు మధ్యతరగతి ప్రజల ఆడంబరాలను తగ్గించాలి, స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచాలి. ఈ విధంగా 10 సూచనలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ 10 సూచనలు కనుక దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కనుక పాటిస్తే అది దేశ అభివృద్ధికి పాటుపడుతుంది. అందులో భాగంగానే శ్రీ నరేంద్ర మోదీ గారు వారి యొక్క కాన్వాయ్ ఏదైతే ఉందో దానిని 2గా కుదించుకొని ఈనాడు 2 వాహనాలలోనే మరి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈనాడు దేశానికే ఒక ఆదర్శమూర్తిగా నిలిచారు. అదేవిధంగా మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు కూడా అదేవిధంగా కాన్వాయ్ని తగ్గించుకొని అదేవిధంగా కొన్ని వాహనాలలో మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. అందులో భాగంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి యొక్క కాన్వాయ్ని తగ్గించడం చాలా హర్షణీయంగా భావిస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం మరి ఉపయోగపడతాయి. ఈనాడు ఉదాహరణకి ఒక ఐటీ తీసుకున్నట్లయితే ఆ ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక చేసినట్లయితే ఇంచుమించుగా 140 కోట్ల రూపాయల ఇంధనం ఆదా చేయొచ్చు. మన అదొక్కటే మనం ఉదాహరణ చెప్పుకున్నాం. ఈ విధంగా అన్నీ గనక మనం అదే విధంగా గనక మరి చూసుకున్నట్లయితే చేసినట్లయితే దేశ అభివృద్ధి, మన కుటుంబ అభివృద్ధి, మన రాష్ట్ర అభివృద్ధి కూడా నడుస్తాయనే విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు ఇంతకుముందు శుభకార్యాలు చేస్తే అంత ఘనంగా ఖర్చు పెట్టకపోయేటోళ్ళు. ఇప్పుడు ఒకరిని చూసి ఇంకొకరిని చూసి ఇంకొకరు శుభకార్యాలు చేసినప్పుడు చాలా దారుణంగా ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బేదో మనము మన ఫ్యామిలీకి, మన పిల్లలకి కనుక ఇచ్చినట్లయితే అక్కడ ఎంత వృధా ఖర్చు అనేది ఎంత ఆగిపోతుంది, మన కుటుంబం బాగుపడుతుంది, రేపు మన పిల్లల భవిష్యత్తుకి ఆ ఖర్చు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం అందరం కూడా మర్చిపోతున్నాం. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు అప్పటి కాలంలో ఉదాహరణకు ₹1 వేస్తే ఆ రూపాయిలో ఎంత మనం మిగిలించాలి, ఎంత సేవింగ్ చేయాలి అని ఆలోచించేవారు. మరి మనం ఈ కాలంలో, ఇప్పుడున్నటువంటి కాలంలో వచ్చిన రూపాయిని కూడా మనం ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నాం తప్ప ఆ రూపాయిలో మనం ఎలా సేవింగ్ చేయాలి, ఆ సేవ్ చేస్తే ఏ విధంగా మన భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తుకి, మన దేశ భవిష్యత్తుకి ఉపయోగపడుతుందనే ఆలోచనే లేకుండా పోతుంది. అందరూ కూడా విలాసాలకి, విలాసవంతమైనటువంటి జీవితానికి మరి అందరూ కూడా చూస్తున్నారు తప్ప రేపు మనము మన భవిష్యత్తుకి ₹1 మిగిలిస్తే మన పిల్లలు ఇబ్బందుల పాలు అవరు, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది, అన్ని రంగాలలో కూడా మనం అభివృద్ధి చెందుతామనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అవంతా కూడా మనం ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నా. అందుకే ఈనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క 10 సూచనలు తీసుకొచ్చారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క సూచనలు మనం కనుక పాటిస్తే మనం అన్ని రకాలుగా కూడా మన అభివృద్ధి, మన కుటుంబ అభివృద్ధి, మన దేశ అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ మరి ఇవన్నీ కూడా మనమందరం కూడా పాటించాలని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.